ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి 9వ శ్లోకము. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము: ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలోగాక ఇతర కర్మలయందు నిమగ్నమగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ, ఓ అర్జున, యజ్ఞార్థము కొరకై కాక ఇతరముల కొరకు చేయబడు కర్మలు మనుష్యులను బంధిస్తాయి. కాబట్టి ఓ అర్జున, నీవు యజ్ఞార్థము కొరకై కర్మలను ఫలాసక్తి లేకుండా చక్కగా ఆచరింపుము అని తెలుపుచున్నారు. ఈ శ్లోకమునందు యజ్ఞార్థము కొరకై అనేటటువంటి మాటను శ్రీకృష్ణ పరమాత్మ పలుకుచున్నారు. సామాన్యులకు కూడా ఈ యజ్ఞార్థము కొరకై అనేటటువంటి పదము అర్థమయ్యే విధంగా తెలపాలి. అనగా సామాన్య ప్రజలు ఏమనుకుంటారు? ఈ యజ్ఞార్థము అనే పదాన్ని చదివినప్పుడు యజ్ఞము అనగా హోమగుండమునందు నేతిని పోయిచు మంత్రోచ్చారణ చేసేటటువంటి ప్రక్రియను యజ్ఞములు అని అంటారు అని సామాన్యులు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ యజ్ఞార్థము కొరకై అనేటటువంటి పదానికి అర్థము భగవంతునికి ప్రీతికరమైనటువంటి పని అని వస్తుంది. అనగా ఈ సృష్టికర్త అయినటువంటి కృష్ణ భగవానునికి ప్రీతికరమైనటువంటి పనిని ఈ శ్లోకమునందు కృష్ణ పరమాత్మ యజ్ఞార్థము కొరకై కాక ఇతర కర్మలు చేసినచో జనులు ఆ కర్మ ఫలములకు బందీయగుదురు అని తెలుపుతున్నారు. మరి ఈ శ్లోకము ద్వారా భగవంతునకు ప్రీతికరమైనటువంటి పనులు అనగా ఏమిటి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. అసలు పరమాత్మ అనే అతను ఎక్కడ ఉంటారు? పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పరబ్రహ్మము ఈ సృష్టి అంతయును ప్రతి అణువులోను పరమాణువులోను ఆయన ఉన్నారు. ప్రతి ప్రాణిలోనూ అంతరాత్మగా ఆ పరమాత్మయే ఉన్నారు. కాబట్టి మనము మొదటిగా తెలుసుకోవలసినది అసలు పరమాత్మ అనే అతను ఎక్కడ ఉంటాడు? పరమాత్మ అనే అతను ఈ సృష్టి మొత్తము ఉన్నాడు. ప్రతి పరమాణువులోనూ ఉన్నాడు, ప్రతి ప్రాణిలోనూ అంతరాత్మగా ఉన్నాడు అని మనం తెలుసుకున్నప్పుడు ఈ పరమాత్మ అన్ని చోట కూడా వ్యాపించి ఉన్నాడు కదా. ప్రతి ప్రాణిలోనూ అంతరాత్మగా ఈ పరమాత్మయే ఉన్నాడు. కాబట్టి పరమాత్మకు భగవంతునకు ప్రీతికరమైనటువంటి పనులు అనగా ఈ ప్రకృతికి మరియు ప్రతి ప్రాణికి ఏ మనిషి అయితే అపకారం చేయకుండా ఉపకారం చేస్తాడో ఆ కర్మనే ఇక్కడ భగవత్ప్రాప్తికై చేయబడినటువంటి కర్మ యజ్ఞార్థము అనగా భగవంతునికి
ప్రీతి కలిగించేటటువంటి కర్మ అని మనము తెలుసుకొనవలెను. ఎందుకనగా పరమాత్మ ఎక్కడో ఒక చోట ఉండడు. పరమాత్మనే ఈ సృష్టికర్త, పరబ్రహ్మము ఈ సృష్టి మొత్తము కూడా ఆవరించి ఉన్నాడు. ప్రతి ప్రాణిలోనూ అతనే ఉన్నాడు. ఏ ప్రాణికి మనము ప్రీతికరమైనటువంటి ఆ ప్రాణులు క్షేమంగా ఉండుటకు, ఈ ప్రకృతి క్షేమంగా ఉండుట కొరకు మనము ఏ పని చేసినానో మరి అంతటా అతనే ఉన్నాడు. కాబట్టి మనము చేసినటువంటి ఈ మంచి పని ఆ పరమాత్మకు ప్రీతి కలిగిస్తుంది. ఏ ప్రాణికి ప్రీతి కలిగించినను ఆ ప్రాణిలో అంతరాత్మగా ఆ పరమాత్మయే ఉన్నాడు. కాబట్టి మనము ఆ భగవంతునకు ప్రీతి కలిగించినటువంటి పని చేసిన వారము అవుతాము అని ఈ శ్లోకం ద్వారా మనము అర్థం చేసుకొనవలేను. ఆ విధముగా కాకుండా స్వలాభము కొరకు స్వార్థ బుద్ధితో తన కొరకు, తన భార్యాపుత్రుల కొరకు, తన బంధుమిత్రుల కొరకు చేసేటటువంటి పనులు, వాటి వలన వారు చేసేటటువంటి పనుల వలన ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రాణులు మరియు ప్రకృతి ఏవైపోయినా పర్వాలేదు, నేను సుఖంగా ఉంటే చాలు అనేటటువంటి భావనతో ఏ పని అయితే చేస్తాడో అటువంటి కర్మలు అతన్ని బంధిస్తాయి. ఒకవేళ అతను మంచి పనే చేసినచో ఆ మంచి పని ద్వారా వచ్చేటటువంటి ఫలితాన్ని ఆశించినా కూడాను ఆ కర్మలు కూడాను అతనిని కర్మబంధములో బంధిస్తాయి. ఆ విధంగా కర్మబంధంలో బంధించటం వలన అతను మరు జన్మ అనేది ఎత్తవలసి ఉంటుంది. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మరు జన్మ లేకుండా ముక్తిని పొందాలి అనగా ఎటువంటి కర్మలను చేయాలి? ప్రతి మనిషి కూడా ఏదో ఒక కర్మని చేస్తాడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జున వారికి తెలుపుచున్నారు, ఏ మనిషి అయినను కర్మలు చేయక తప్పదు. అతను త్రిగుణాలకు బందీ ఉన్నాడు. కాబట్టి అతను కర్మలను చేసియే తీరవలసి ఉన్నది. ఒకవేళ అతను కర్మలను నేను చేయను, పనులను ఏ పని నేను చేయను అని అనుకున్నట్లయితే తన యొక్క ఉదర పోషణ, తన యొక్క శరీరాన్ని పోషించుట కూడా అతనికి కష్టమవుతుంది అని ముందు శ్లోకంలో యందు తెలిపి ఉన్నారు. కర్మలు చేయవలసియే ఉన్నది, అది తప్పనిసరి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపి ఉన్నారు. మరి ఆ కర్మలను ఏ విధంగా చేయాలి? మరి కర్మలను చేసినప్పుడు ఆ కర్మల ద్వారా మనము ఆ కర్మ ఫలితము ద్వారా మనము ఆ కర్మలకు బందీ అగుచున్నాము. ఆ కర్మ ఫలము ద్వారానే మరు జన్మ ఎత్తవలసి ఉంటున్నది. కాబట్టి నువ్వు కర్మ చేయవలసి ఉన్నది. ఆ కర్మ నిన్ను బంధించకుండా ఉండాలి. నువ్వు పని చేయాల్సిందే, కానీ ఆ పని నీకు మరు జన్మనివ్వకూడదు. ఆ కర్మ బంధంలో నీవు చిక్కుకొనకూడదు. ఆ విధంగా కర్మను ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు. ఏ కర్మ నిన్ను బంధించదు? భగవత్ ప్రాప్తికై అనగా యజ్ఞార్థమై అనగా భగవంతునకు ప్రీతికరమైనటువంటి కర్మలు అనగా లోకహితార్థమైనటువంటి కర్మలు నీవు చేసినట్లయితే అటువంటి కర్మలు నిన్ను బంధించవు అని తెలుపుచున్నారు. తర్వాత మరలా ఈ విధంగా తెలుపుచున్నారు. కాబట్టి ఓ అర్జున, యజ్ఞార్థమై నీవు ఫలాసక్తి లేకుండా కర్మలను చక్కగా ఆచరింపుము అని తెలుపుతున్నారు. మరి అతను భగవంతుని ప్రీతికర కొరకై కర్మలను చేస్తున్నాడు, కానీ ఆ యొక్క కర్మ యొక్క ఫలితాన్ని అతను ఆశిస్తున్నాడు. అది కూడా పుణ్య
పుణ్యకర్మ రూపమున అతను బంధించి అతని యొక్క మరణానంతరము అతను స్వర్గమునకు వెళ్ళి మరలా తిరిగి ఈ భూమిపైనే జన్మింపవలసి వస్తూ ఉన్నది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా అర్జున వారికి తెలుపుతున్నారు. నీవు ఫలాసక్తి రహితుడవై చక్కగా కర్మలను, భగవంతునికి ప్రీతికరమైనటువంటి కర్మలను, లోకహితార్థమైనటువంటి కర్మలను చేయి అని తెలుపుతున్నారు. నువ్వు నీ యొక్క ధర్మము క్షత్రియ ధర్మము, నీవు యుద్ధము చేయాలి. నీవు చేసేటటువంటి యుద్ధము ఫలాపేక్ష లేకుండా ఉండాలి. నీ సామర్థ్యము ఉన్నంత వరకు నీ సామర్థ్యాన్ని మొత్తాన్ని ఉపయోగించి నీవు యుద్ధం చేయాలి. ఆ వచ్చేటటువంటి మంచి కానీ చెడు కానీ దానిపైన నీవు దృష్టి నిలపకుండా, ఆసక్తి లేకుండా ఆ ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తూ నీవు పని చెయ్యి. ఎందుకనగా నీవు క్షత్రియుడవు, నీకు తెలిసినటువంటి విద్య క్షత్రియత్వము. అన్యాయం చేసేటటువంటి వారిని సంహరించగలిగేటటువంటి శక్తి నీకు కలదు. ఆ శక్తిని నీవు ఫలాసక్తి లేకుండా లోకహితార్థమై, నేను ఇందాక చెప్పిన విధంగా లోకహితార్థము అనగా ప్రతి ప్రాణికి మంచి చేసేటటువంటి పని. ప్రతి ప్రాణికి మంచి చేసే పని అనగా ప్రతి ప్రాణిలోనూ అంతరాత్మగా ఉన్నటువంటి ఆ భగవానునికి మంచి చేసేటటువంటి పని. దానినే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞార్థము చేయబడు కర్మలు అని తెలిపినారు. కాబట్టి అర్జున, నీవు ఫలాసక్తి రహితుడివై చక్కగా నీ యొక్క ధర్మమును నీవు చేయి. అప్పుడు ఆ చేసేటటువంటి కర్మ నిన్ను బంధించదు అని తెలుపుతున్నారు. అదే దుర్యోధనుని తీసుకున్నట్లయితే అతను కూడా పరాక్రమవంతుడే, కానీ స్వార్థ బుద్ధితో, రాజ్యము కావాలనేటటువంటి కాంక్షతోటి, చెడు ఆలోచనలతోటి కలిగి ఉన్నటువంటి వ్యక్తి. తన యొక్క స్వలాభము కొరకు మాత్రమే, తను మంచిగా బ్రతుకుట కొరకు మాత్రమే, అధికారాన్ని చలాయించుట కొరకు మాత్రమే యుద్ధము చేయటానికి వచ్చి ఉన్నాడు. అతను ఆ విధముగా యుద్ధము చేయుట అనేది సమాజానికి లోకహితార్థమై చేయనటువంటి కర్మ కాదు. ఎప్పుడైతే లోకహితానికి చేయనటువంటి కర్మ కాదో అప్పుడు అది భగవంతునికి ప్రీతికరమైనటువంటి యజ్ఞార్థము కొరకై చేయబడినటువంటి కర్మ కాదు. అందువలననే ఆ కర్మలు దుర్యోధనులను బంధిస్తాయి. అదే విధముగా మనుషులను కూడా తనకు తెలిసినటువంటి పని, ఏ పని అయినప్పటికీ తనకు చేతనైనటువంటి పని, తన స్వాభావికంగా వచ్చినటువంటి పనిని మీరు చెయ్యండి. మీ సామర్థ్యం ఉన్నంత వరకు మొత్తాన్ని ఉపయోగించి చెయ్యండి. దాని యొక్క ఫలితాన్ని భగవంతునికి విడిచిపెట్టండి. ఆ విధంగా చేసినచో అటువంటి కర్మలు మిమ్మలను బంధించవు. మీరు చేసేటటువంటి ఆ మంచి పనుల వలన ప్రకృతికి మరియు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణికోటికి ఉపయోగం జరుగుతుంది. మీరు ఆ విధంగా సమాజానికి ఉపయోగపడేటటువంటి కర్మలను నేను చెయ్యాలి, నాకు తెలిసినంత వరకు అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటారో, ఆ ఆలోచనతో మీరు ఎప్పుడైతే స్వార్థ బుద్ధి లేకుండా కర్మలను చేస్తారో అటువంటి కర్మలు మిమ్మల్ని బంధించవు. మీరు సమాజానికి ఉపయోగపడేటటువంటి ప్రతి ప్రాణికిని మరియు ఈ ప్రకృతికిని ఉపయోగపడేటటువంటి కర్మలను చేసినప్పుడు ఫలాపేక్ష లేకుండా నిష్కామ భావముతో, అనగా ఆ ఫలితం మొత్తం నాకే కావాలి అనేటటువంటి, ఈ పని చేయడానికి నేనే సమర్థుడను, నేనే గొప్పవాడును, ఈ పని నా వల్లనే జరిగినది, నా వల్లనే వీళ్ళందరూ
సంతోషంగా ఉన్నారు అనేటటువంటి భావన. ఇవన్నీ లేకుండా నీకు తెలిసినటువంటి పనిని నీవు నీ సామర్థ్యం ఉన్నంత వరకు నీ స్వాభావికంగా వచ్చినటువంటి పనిని నీవు చేయి. వచ్చిన ఫలితము, చేసిన ప్రతి పనికి ఫలితం వస్తుంది. ఆ వచ్చినటువంటి ఫలితము కొద్దిగా వచ్చినను ఎక్కువగా వచ్చినను దానిని భగవంతుని ప్రసాదంగా స్వీకరించి నీవు నీ యొక్క భార్యాపుత్రులు సంతోషంగా బ్రతకండి. ఆ విధంగా చేసినటువంటి కర్మలు మాత్రమే మిమ్మల్ని బంధించవు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా, ఈ శ్లోకము ద్వారా, అర్జునుని ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి మన మనుషులందరికీ కూడా తెలుపుచున్నారు. ప్రతి మనిషి కర్మలు చేస్తాడు, కానీ కర్మలకి బందీ కాకుండా ఉండాలంటే ఎలా చేయాలి? కర్మలకు బందీ కాకుండా మరి జన్మ లేకుండా ఉండాలి అంటే భగవంతునికి ప్రీతికరమైనటువంటి కర్మలు, యజ్ఞార్థమై కర్మలు చేయాలి. యజ్ఞార్థము అనగా భగవంతునికి ప్రీతికరమైనటువంటి కర్మలు. భగవంతునికి ప్రీతికరమైన కర్మలు అనగా భగవంతుడు అనే అతను ఈ విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి ఏ ప్రాణికి నువ్వు మంచి చేసినను, ఏ ప్రాణి అయినను నీ వల్ల సంతోషంగా ఉన్నాను ఆ భగవంతుడు సంతోషించినట్లే. అటువంటి కర్మలను ఫలాసక్తి లేకుండా, స్వార్థ బుద్ధి లేకుండా నీవు చేసినట్లయితే అటువంటి కర్మలు నిన్ను బంధించవు. అలా కాకుండా స్వార్థ బుద్ధితో అన్నదానము చేసినాను, వస్త్రదానము చేసినాను, ధన సహాయము చేసినాను, విద్యాదానము చేసినాను, ఎటువంటి సహాయమైనా సరే స్వార్థ బుద్ధితో నీ స్వలాభం కొరకు చేసినచో ఆ కర్మ నిన్ను బంధిస్తుంది. కాబట్టి స్వార్థ బుద్ధి లేకుండా నీ యొక్క స్వాభావికంగా వచ్చినటువంటి నీకు తెలిసినటువంటి పనిని ఫలాసక్తి లేకుండా నిస్వార్థ బుద్ధితో చేయి. అటువంటి కర్మలు భగవంతునికి, ఈ ప్రాణికోటికి ప్రీతికరమైనవి. వాటి ద్వారా నువ్వు చేసినటువంటి పనుల ద్వారా ఎటు ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని భగవంతుని యొక్క ప్రసాదముగా స్వీకరిస్తూ నీవు నీ భార్యాపుత్రులు చక్కగా బ్రతకండి. అటువంటి కర్మలు మాత్రమే మిమ్మలను బంధించవు అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ, జనులందరికీ, మనుషులందరికీ తెలుపుచున్నారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.